రవ్వలో ఇలా గుడ్డు పాలు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్కి గాను చేసి ఇవ్వచ్చు. మరి రవ్వలో గుడ్డుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు రవ్వనైతే వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఒక కప్ అయితే వేసుకుంటున్నాను. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలు అయితే వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు. ఇలా పాలు వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. కాచి చల్లార్చినవి వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఎక్కువ అయితే అవసరం లేదు. మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా, ఒక్కసారి ఇలా ఈజీగా పిల్లలకి చేసి ఇవ్వండి టిఫిన్. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకు తొందరగానే రవ్వ నానిపోతుంది. ఇలా నానిన రవ్వని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా అంతా కూడాను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం, నీళ్ళేం వేసుకోకుండా. ఇలా మూత అయితే పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము అంతా కూడాను. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి మనకి. ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము. ఇలా కొద్దిగా నీళ్ళు అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంది, అందుకోసం అనేసి నీళ్ళు వేసుకున్నాను. మనకి 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇవ్వచ్చు. ఇలా ఒక గుడ్డుని అయితే పగలగొట్టి ఇందులో వేసేసుకుందాము. ఇలా గుడ్డు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుడ్డు మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. మీరు పిండి ఎక్కువ తీసుకున్నట్లయితే 2 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా గుడ్డు బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు కొంచెం మరి వాటర్ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా ఎగ్ పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాక మనం వెంటనే వేసేసుకోవడమే. వంట సోడా అవసరం లేదు అసలుకి. ఇలా ఒక పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం నీళ్ళని వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక గరిట పిండి అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ చేసుకోకూడదు. ఇలా ఈ విధంగా చేసేసుకొని చూసారు కదా, మనకి హోల్స్ అనేవి ఏ విధంగా పడుతున్నాయో. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కాలనిద్దాము. ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత చూద్దాము. చూసారు కదా, మనకి ఎటువంటి నూనె అవసరం లేదు. మీరు కావాలి అంటే వేసుకోవచ్చు. ఇలా ఇది ఒక సైడే కాల్చుకొని తీసేసుకోవాలి. మనకు పైన పచ్చిగా ఏమి ఉండదు, పైన కూడా బాగా కాలి ఉంటుంది. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, మనకి ఎంత ఈజీగా వస్తుందో. ఇలా ఒక సైడ్ కాలింది తీసేసుకుందాము. ఇంకోటి అయితే వేసుకుందాం అలాగే. ఇలా మరి కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. ఇలా ఒక గరిట పిండి వేసుకునే ముందు ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతే. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. ఇలా 1 నిమిషం పాటు కాల్ చేసుకుందాము. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకునే పని లేకుండా, చిక్క నూనె లేకుండా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మీరు కావాలంటే ఇటు సైడ్ కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు తీసేసుకుందాం. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పాలు
ఎగ్గుతో అయితే కొత్త రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ కొత్త రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. దీంట్లోకి చట్నీలోకైనా దాంట్లోకైనా చాలా బాగుంటుంది.